ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫేవరెట్ అంటే నేను చెప్పంగానే పలికించే యాక్టర్ అని అంటే ఎవరి పేరు చెప్తారు? ఎందుకంటే అందరూ మ- కుటుంబ కథా నేపథ్యంలో విడిపోయి కామెడీతో కూడా విడిపోయి టైమింగ్తో మళ్ళీ సెంటిమెంట్ పండించే అంటే యాక్టర్ అండ్ యాక్ట్రెస్. నాకు సౌందర్య గారు చాలా ఇష్టం సార్ మీ సినిమాల్లో. అవునండి, సౌందర్య గారు ఇష్టమే, ఆమని ఇష్టమే. మీరు ఎవరు ఇప్పుడు మీరు సౌందర్య గారు ఆమని చెప్పామనుకోండి, మీరు హూ ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ మీరు చెప్పలేరే. చెప్పలేం, ఎవరికి వారే. ఆ, ఎవరికి వారే ఏమన్నా తీరే అంతే కదా. అంటే చివరికి వచ్చినప్పుడు కదా ఉంటుంది కదా. అవునవును. అలాగా మనం ఇటు జగపతి బాబు చేశాడు నా సినిమాలో, ఆలీ చేశాడు, ఏ, యమలీల. ఆ, ఆ, ఆ తర్వాత మన శ్రీకాంత్ చేశాడు. మ్మ్. ఇంతమంది చేసినటువంటి సినిమాలలో ప్రతి దాంట్లోనూ కూడా సినిమాయే పండింది తప్ప, అంటే ఆ కంటెంట్ చూసి జనం ఎస్ శభాస్ రే కృష్ణారెడ్డి అన్నారే తప్ప ఎవరు ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపించలే. వీలైతే చూపెట్టలేదండి. మీరు ఫ్యామిలీ బాయ్గా తీర్చిదిద్దిన అంటే అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు జగపతి బాబు గారు. ఇప్పుడు మోస్ట్ సాట్ ఆఫ్టర్ చెడ్డ విలన్ అంటే మంచి డెబోనేర్, మంచి ఒక హ్యాండ్సమ్ అండ్ చాలా చెడ్డ విలన్. అవును. ఎలా అనిపిస్తుంది సార్ చూసి మీకు ఆయన చూసినప్పుడు మన జగపతి బాబు ఇలా ఉన్నారని? పర్లేదండి, అంటే ఏ ఏ పాత్ర వస్తే ఆ పాత్రలో వేసుకుంటాను. నేను పాత్రలాగే చూస్తాను తప్ప ఆ క్యారెక్టర్ ఆయన యాక్ట్ చేస్తున్నాడు ఆయన, అంతే, అంతవరకే. బట్ టు బి ఫ్రాంక్, ఈ మధ్య మీరు ఏమన్నా ఫ్యామిలీ మూవీ చూసారా సార్? ఉందా, వచ్చిందా అసలు? నాకు తెలియదు అని కూడా అడుగుతున్నాను. ఫ్యామిలీ మూవీస్ మ్మ్. తగ్గిపోయాయి. ఆ, తగ్గిపోయాయండి, బాగా తగ్గిపోయాయి. మ్మ్. కాకపోతే ఇప్పుడు నేను చేయబోయేటటువంటి సినిమాలో మాత్రం అండి మ్మ్. బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. కొత్త వాళ్ళ సార్? కొత్త కాదండి, అసలు కొత్త వాడనండి నేను. కొత్తతోటి నేను బాగా కొత్త మీద నేను డిసైడ్ చేయడం కొంచెం కష్టం కావచ్చేమో అని నాకు. అంటే కొందరికైతే చేస్తాను, కాకపోతే కొందరికి చేయలేనండి నేను. ఆ, కాకపోతే ఉన్న వాళ్ళలోనే బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు, అప్కమింగ్ ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకుంటా. అంటే వాళ్ళు ఇంకా ఇంకా పైకి రాలేదు, వీళ్ళకి మనం కనుక చిన్న క్యారెక్టర్ అలాంటిది కనుక దొరికితే డెఫినెట్గా నిలబడిపోతారు అనుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అంటే ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నానండి నేను. మలయాళీ హీరో ఇప్పుడు అవసరం సార్? ఇంత ఇంత వివాదాల్లో ఉంది మలయాళ చిత్ర పరిశ్రమ. ఎక్కడ ఉన్నాడు నాకు అనవసరం. నాకు ఈ ఈ పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఈ రాజకీయాలు నాకెందుకండి. అంతేనా? నాకు కావాల్సింది నా కథకు అనువైనటువంటి వ్యక్తి, దట్స్ ఇట్, అయిపోయింది అక్కడతోటి. బట్ ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో? ఏది మలయాళం హీరోని ఎంచుకోవడానికి కారణం అడుగుతున్నా సార్, అంటే కారణం ఏంటది? ఏమీ అనుకోకండి సార్, అంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ చాలా వరకు ఈ పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బాగా కనపడతాడు అనుకో, ఇలాంటి ఆలోచన అండి. కృష్ణారెడ్డి గారి దగ్గర కథ వినాలి అని అంటే, అయ్యి బాబు కృష్ణారెడ్డి దగ్గరికి మన కథ విని మళ్ళీ తీరా నో అని చెప్తే ఎలాగో, అది బాగుంటుందో బాగోదో మనకు తెలియదు కదా అని కొంతమంది. ఇట్లాగా మొత్తం 99% ఆగిపోయారండి. అక్కడికే అడిగిన మీరు అప్రోచ్ అయ్యారా ఎవరన్నా? నేను కొంతమందిని అప్రోచ్ అయ్యానండి. అయినప్పటికి కూడా చేద్దాం సార్, చూద్దాం సార్, వాళ్ళెవరండి మీరు అడిగిన తర్వాత ఇంకా కాదంటామండి, నేను ఫోన్ చేస్తాను సార్. మరి అంతే. అంటే ఇంకేం మాట్లాడతాం. బాధపడలేదు మీరు అక్కడ? ఎక్కడ ఏమండి, శాస్త్రి గారు 4 పదాల్లో చెప్పాడండి. దేహం ఉంది, యుక్తి ఉంది, శక్తి ఉంది, నెత్తురు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అని. దాన్ని మనకి చేతనైతే ఏంటి, అంతే కదా. అంతే. మనకి చేత కాకపోతేనండి, చేతకాని పని మనం వెళ్ళి చెయ్యమండి, చెయ్యం. చేతనైంది మాత్రం చేయటం మానం, చేసే తీరుతాం. సో అందువల్ల మనకి యాక్టింగ్ పొటెన్షియల్ అంటే కథల్ని బాగా నమ్మే పరిశ్రమ ఎవరంటే మలయాళం. మలయాళం వాళ్ళు నమ్ముతారు. సో మలయాళం నుంచి నేను ఒకళ్ళని తెచ్చుకుంటున్నానండి. ఒక హీరోనే పట్టుకొస్తాను డైరెక్ట్గా. ఒక హీరోయిన్ని RRRలో చేసినటువంటి ఇంగ్లీష్ హీరోయిన్ పట్టుకొస్తున్నానండి. ఓహో, ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ క్యారెక్టర్ మారిస్ అండి ఆవిడ పేరు. ఆవిడ్ని ఒక చైనా నుంచి విలన్ పట్టుకొస్తున్నారండి. చైనా నుంచి? అబ్బో, అసలు ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కదా సార్. పాన్ వరల్డే మరి. సబ్జెక్ట్ అలాంటిదండి, ద నాలెడ్జ్. ఏదో ఒక గుప్త రహస్యంతో కూడిన నాలెడ్జ్ని ఎవరో చౌర్యానికి అనుపమ ఖేర్ని పట్టుకొస్తున్నానండి. అరే రే 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 సార్,
అసలు ఇప్పుడు ఈ హీరోలు ఎంత బాధపడతారు, వద్దని కలుస్తామని తర్వాత ఇస్తామని చెప్పిన వాళ్ళు. ఏమన్నా అవనివ్వండి, ఏమని అవనండి అసలు ఏమైనా సూపర్. అవనివ్వండి, నాకు ఇవంతా అనవసరం అండి. నాకు వ్యక్తి, నా క్యారెక్టర్‌కి సూటబిలిటీ ఒకటే నేను చూస్తాను తప్ప రెండోది నేను చూడనండి.